హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐఏఎస్ ఏపీఎస్సీ టీఎస్పీ లెక్చర్స్ ఫాస్ట్ ట్రాక్ సిరీస్లో నెక్స్ట్ వీడియో. ఇంతకుముందు వీడియోలో మనం ఏంటంటే ఒక 4 ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి మనం కవర్ చేసాం. ఈ వీడియోలో ఇంకో 2 ఫోకస్ ఏరియాస్ అనేవి చూస్తున్నాం. ఎందుకంటే ఇవన్నీ కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ కీవర్డ్స్ ప్లస్ సమ్మరీ అనేది మీకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కాబట్టి ఈజీగా ఆన్సర్ని ఐడెంటిఫై చేసేలాగా మొత్తం ఈ సిరీస్ అంతా ఉంటుంది. మాక్సిమం 80% క్వశ్చన్స్ ఇన్ కేస్ వస్తే కరెంట్ అఫైర్స్ నుంచి, సైన్స్ అండ్ టెక్నాలజీ పార్ట్ నుంచి 80% క్వశ్చన్స్ ఆన్సర్ చేయొచ్చు మనం ఈ కీవర్డ్స్ ప్లస్ సమ్మరీ కనుక బాగా రివైజ్ చేసుకుంటే. అండ్ టోటల్ కరెంట్ అఫైర్స్ నోట్స్ ఉంది, ఆగస్ట్ మంది అలాగే సెప్టెంబర్ మంది. ఇవన్నీ కూడా మీరు ఇంగ్లీష్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఏంటంటే ఇష్యూస్ బేస్డ్ ఉన్నాయి, అలాగే ఈవెంట్స్, అలాగే క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మాట్ కూడా ఉన్నాయి. ఇవి మీకు బాగా హెల్ప్ అవుతాయి, ఎందుకంటే క్వశ్చన్ ఆన్సర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దీంట్లో హై లెవెల్ ఆఫ్ డిఫికల్టీ క్వశ్చన్స్ని ఎలా ఆన్సర్ చేయొచ్చు అనేది ఒక క్లియర్ ఎక్స్ప్లెనేషన్ పార్ట్ అంతా మీకు ఉంటుంది. సో డెఫినెట్గా మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటాను. అండ్ మీకు ఏమైనా క్వరీస్ ఉన్నా సరే నా ఫేస్బుక్ పేజ్ ద్వారా అడగచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి ఇంపార్టెంట్ టాపిక్ గ్రావిటేషనల్ వేవ్స్. ఇది కొన్నిసార్లు ఎగ్జామ్స్ రాయడానికి, ఎందుకంటే ఇది హై టాపిక్ అని చెప్పుకోవచ్చు గ్రావిటేషనల్ వేవ్స్. సో ఇది మనం కొంచెం ఫోకస్ చేయాలి. ఇది ఎవరు డిస్కవర్ చేశారంటే మనకి రిగో. ఇదేంటంటే యూఎస్ బేస్డ్ అనమాట. సో ఇది ఒకటి కూడా మనం లింక్ చేసుకోవాలి. సో ఇక్కడ అబ్రివేషన్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్నిసార్లు అడుగుతున్నారు ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్. సో ఇక్కడ రిగో అంటే ఏంటి? లేజర్ ఇంటర్ఫెరోమీటర్ గ్రావిటేషనల్ వేవ్ అబ్జర్వేటరీ. సో ఇక్కడ ఈ ఒక కీవర్డ్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇంటర్ఫెరోమీటర్. ఇది ఎందుకో మీకు తర్వాత చెప్తాను. నెక్స్ట్ ఇక్కడ వీళ్ళు ఏం కనుక్కున్నారంటే మనకేంటి యూఎస్లో కొన్ని అడ్వాన్స్ లిగో ల్యాబొరేటరీస్ ఉన్నాయి. ఎక్కడంటే మనకి వాషింగ్టన్ అలాగే లూసియానాలో. సో ఇక్కడ వీళ్ళు ఏంటంటే కనుక్కుంది ఒక 2 బ్లాక్ హోల్స్ మర్జ్ అయినప్పుడు వ్యాపింగ్ ఆఫ్ స్పేస్ అనేది జరిగింది. అంటే స్పేస్ సరికి అవుట్లుక్ అనేది చేంజ్ అవుతుంది. దాని షేప్ కావచ్చు, లేకపోతే కొంచెం బెండ్ అవ్వడం కావచ్చు, ఇలాంటివన్నీ జరిగినాయి అనమాట. సో ఇది వీళ్ళు కనుక్కున్నారు. ఇది కూడా ఎంత డిస్టెన్స్ మనకి 1.3 బిలియన్ లైట్ ఇయర్స్ ఫ్రమ్ అర్త్. సో ఇది ఒక కీవర్డ్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఏంటి? వాపింగ్ ఆఫ్ స్పేస్ ఫ్రమ్ ద మర్జర్ ఆఫ్ 2 బ్లాక్ హోల్స్. అండ్ నెక్స్ట్ ఇది ఒక మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ ఫార్మాట్లో మీకు ఇచ్చాను. ఇదేంటంటే కొంచెం హై లెవెల్ ఆఫ్ డిఫికల్టీ క్వశ్చన్. సో ఇన్ కేస్ గ్రూప్ 2లో కనుక ఎలాంటి క్వశ్చన్స్ ఇస్తే మనకి కొంచెం భయపడతాం, ఎందుకంటే చాలా టైం పడుతుంది చదివి అర్థం చేసుకోవడానికి. ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ రావడానికి అవకాశం అయితే ఉంది. నేనైతే గ్యారెంటీ ఇవ్వలేను, జస్ట్ ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఇన్ కేస్ ట్రెండ్ మారితే. అలాంటప్పుడు మనం ఇలాంటి క్వశ్చన్స్ ఎలా ఆన్సర్ చేయాలనేది జస్ట్ మీకు ఒక సింపుల్ ఫార్మాట్లో మీకు ఇచ్చాను. జస్ట్ ఒకసారి ఈ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ అంతా చదివి ఆన్సర్ అనేది కమెంట్ చేయండి. అంటే మీరు ఎంతవరకు ట్రై చేస్తున్నారు అనేది మనకి అర్థమవుతుంది. నెక్స్ట్ ఎంత టైం పడుతుంది ఇలాంటి క్వశ్చన్స్ ఆన్సర్ చేయడానికి కూడా మనకు ఒక ఐడియా వస్తుంది, ఎందుకంటే టైం మేనేజ్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్ మనకి ఎగ్జామ్లో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏంటి గ్రావిటేషనల్ వేవ్స్ అంటే ఏంటో తెలుసుకోవాలి. గ్రావిటేషనల్ వేవ్ అంటే రిపుల్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ దీనికన్నా సింపుల్గా కొంచెం చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏంటో ఒక పాండ్ లాగా ఉంది. అక్కడ ఏంటి మధ్యలో అంతా ఫుల్ వాటర్ ఉంటుంది కాబట్టి జస్ట్ ఒక రాయిని మీరు ఇక్కడ వేసారంటే మనకి ఏంటి సర్క్యులర్ వేవ్స్ కింద ఫామ్ అవుతుంది, అంటే రిపుల్స్ ఫామ్ అవుతున్నాయి. అలాగే మనకి స్పేస్లో కూడా ఎలాంటి రిపుల్స్ ఫామ్ అవుతాయి అనమాట. దేనివల్ల అంటే మోస్ట్ వైలెంట్ అండ్ ఎనర్జెటిక్ ప్రాసెస్ ఇన్ యూనివర్స్. సో రీసెంట్గా మనం చూసుకుంటే మనకి వాటర్ ట్యాంక్స్ లాంటివి ఉన్నాయని చెప్పి యూనివర్స్లో ఉన్నదనమాట. సో ఇలాగా మనకేంటంటే యూనివర్స్లో కూడా ఎలాంటి ఎక్స్ప్లోజన్స్ వల్ల కానీ, లేకపోతే కొన్ని ఎనర్జెటిక్ ప్రాసెస్ వల్ల కానీ ఎలాంటి రిపుల్స్ అనేవి ఫామ్ అవుతూ ఉన్నాయి. సో ఇలాగా మనకి గ్రావిటేషన్ వేవ్స్ కూడా ఫామ్ అవుతాయి మనకి యూనివర్స్లో. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ప్రిడిక్షన్ ఎవరు ఇచ్చారంటే మనకి ఆల్బర్ట్ ఐన్స్టైన్. ఎందుకంటే ఈయన ఈ జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీలో మనకి గ్రావిటేషన్ వేవ్స్ వరకు ఎగ్జిస్టెన్స్ అనేది చెప్పారు. సో ఇది ఒక బేసిక్ ఫ్యాక్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. నెక్స్ట్ అసలు ఈ ఉన్నాయి గ్రావిటేషన్ వేవ్స్ ఉన్నాయని ఎలా డిటెక్ట్ చేశారు ల్యాబ్ నుంచి అనేది మనం తెలుసుకోవాలి. ఇక్కడ ఏంటి వీళ్ళు యూస్ చేసిన ప్రిన్సిపల్ ఏంటి? ఇంటర్ఫెరెన్స్. మీకు ఆల్రెడీ చెప్పాను, లిగో అనే అబ్రివేషన్లో ఇంటర్ఫెరోమీటర్ ఉంది. సో ఇలా కూడా ఇన్ కేస్ అబ్రివేషన్ మనకు గుర్తున్నా సరే, వాళ్ళు క్వశ్చన్ అడిగినా సరే, ఒక బేసిక్ క్వశ్చన్ లాగా అడిగినా సరే, ఏ ప్రిన్సిపల్ మీద యూజ్ చేస్తారంటే మనకి ఏం చెప్పాలి? ఇంటర్ఫెరెన్స్ అని చెప్పాలి. సో ఇక్కడ ఇంటర్ఫెరెన్స్ అంటే సింపుల్గా చెప్పాలంటే ఏమైనా ఒక 2 వేవ్స్ కంబైన్ అవుతూ వచ్చాయనుకోండి, దాన్ని స్పెసిఫిక్గా ఒక ప్యాటర్న్ అనేది ఫామ్ అవుతుంది. ఎందుకంటే వాటి తరక పీక్స్ అండ్ ట్రఫ్స్ తరక పొజిషన్ బేస్ చేసుకుని సరే ఒక ప్యాటర్న్ లాగా ఫామ్ అవుతుంది. సో ఇలాగా మనకి ఏంటి ఈ ప్యాటర్న్ బేస్ చేసుకుంటూ వీళ్ళు ఇంటర్ఫెరెన్స్ అనేది అవుతుందన్నమాట. సో ఇక్కడ చూసుకున్నా సరే మీకు కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ అంటే ఏంటి, డిస్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ అనేది కూడా మీకు ఉన్నాయి. సో ఇది ఒక కీవర్డ్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? ఇంటర్ఫరెన్స్. నెక్స్ట్ చూసుకున్నా సరే మనకేంటి గ్రావిటేషన్ వేవ్ డిటెక్టర్ ఇండిగో. ఇది మనకి కొంచెం ఇంపార్టెంట్ అనమాట. సో ఇక్కడ ఏంటి లిగో ఇండియా ప్రాజెక్ట్ మనం సింపుల్గా ఇండిగో అనొచ్చు. ఇది ఎవరు బేస్ చేసుకుంటే ఏది మనకి
పైలట్ డిపార్ట్మెంట్స్ అంటే మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. అయితే ఈ ఇండియా లిగో ప్రాజెక్ట్ అంటే రిప్లికా అనమాట. ఏవైతే మీకు చెప్పిన లిగో డిటెక్టర్స్ ఉన్నాయో మనకి యుఎస్లో 2 దగ్గర అంటే లూసియానా అండ్ వాషింగ్టన్ అని. సో వాటి తాలూకా రిప్లికా అనేది ఇక్కడ మనకి స్టార్ట్ చేస్తున్నారు. అండ్ ఇవి కూడా ఏంటి పర్పెండిక్యులర్ డైరెక్షన్లో ఆ 2 డిటెక్టర్స్ ఏవైనా వాటి తాలూకా పర్పెండిక్యులర్ డైరెక్షన్లో మనకి ఇండియాలో పెడుతున్నారంట. సో ఇది ఒకటి మనకి కీ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది. నెక్స్ట్ ఇవన్నీ కూడా ఒక జాయింట్ కోఆర్డినేషన్ చెప్పుకోవాలి. లేకపోతే ఇవన్నీ ఎగ్జిక్యూట్ చేయడం కూడా మనకి ఇండియాలో ఒక 3 రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. సో అవేంటంటే మనకి మీకు జస్ట్ సింపుల్గా చెప్పాలంటే ఒకటేంటి IUCAA అంటే మనకేంటి ఇంటర్ యూనివర్సిటీ సెంటర్ ఫర్ ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్. అలాగే మనకి ఇంకోటి ఏంటంటే IPR. ఇక్కడ IPR అంటే ఇన్స్టిట్యూట్ ఫర్ ప్లాస్మా రీసెర్చ్. అలాగే ఇంకో ఇన్స్టిట్యూట్ అంటే RRCAT. ఇక్కడ RRCAT అంటే మనకి రాజా రామన్న సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ. సో ఈ 3 కూడా కంబైన్ అవుతూ మనకి ఏంటి జాయింట్గా కోఆర్డినేట్ చేస్తూ ఎగ్జిక్యూట్ చేస్తున్నాయి దేన్ని మన ఇండిగోని. సో ఇదొకటి మనకి ఒక కీ ఏరియా కింద చెప్పాలి. ఎందుకంటే దీనివల్ల చాలా వరకు ఫ్యూచర్లో మనకేంటి మంచి మంచి టెక్నాలజికల్ ఏరియాస్ని డెవలప్ చేయడానికి లైక్ ఫోటోనిక్స్ అనే ఏరియాలో కానీ లేకపోతే కంట్రోల్ సిస్టమ్స్ ఏరియాలో కానీ ఇవన్నీ హెల్ప్ అవుతాయి. అలాగే మెయిన్గా ఏంటంటే ఇప్పుడు కరెంట్ ఎస్టిమేట్ ప్రకారం చూసుకుంటే దీని కాస్ట్ ఎంత అవుతుందంటే 1200 crores అనమాట. అలాగే ఫ్యూచర్లో కూడా మనకి ఏంటంటే ఇప్పుడు న్యూట్రినోస్ అనేది కూడా మనకి ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో వీటి గురించి కూడా మీకు కమింగ్ వీడియోస్ ఇస్తాను. అయితే ఇలాంటిది ఇప్పుడు రీగో లాగే మనకి ఏంటంటే INO అంటే ఇండియన్ న్యూట్రినో అబ్జర్వేటరీ లాంటివి కూడా లాంచ్ చేయడానికి చూస్తున్నారు. సో ఇది ఒక బేసిక్ థింగ్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది. సో నెక్స్ట్ చూసుకుంటే క్యూబ్సాట్స్. సో క్యూబ్సాట్స్ అంటే సింపుల్ చెప్పాలంటే ఇవేంటి టైనీ శాటిలైట్స్ అనమాట. లైక్ మనం ఏంటంటే మినియేచర్ శాటిలైట్స్ అని కూడా అనొచ్చు. ఎక్కడ మనకి అవుటర్ స్పేస్ ఆర్బిట్లో. సో ఇక్కడ దీని తరక మెయిన్ ఫీచర్ ఏంటంటే స్పేస్ రీసెర్చ్. యాక్చువల్గా దీని సైజ్ ఏంటంటే చాలా చిన్నది. మేబీ 4 పక్కల చూసుకున్న 4 inches కన్నా తక్కువే ఉండొచ్చు, లేకపోతే 4 inches వరకు ఉండొచ్చు. సో మ్యాక్సిమం 4 inches దాకా ఉంటుందన్నమాట. ఇవన్నీ అంటే స్పేస్ రీసెర్చ్ కోసం యూజ్ చేస్తారు. నెక్స్ట్ అంటే క్యూబ్సాట్స్ ఇంతవరకు కూడా లియో వరకే వెళ్ళినాయి, అంటే లో ఆర్బిట్ వరకే రీచ్ అయినాయి అనమాట. అండ్ చాలా కామన్గా మనకి ఏంటంటే ఇవి సెకండరీ పేలోడ్స్గా యూజ్ చేస్తారు ఒక లాంచ్ వెహికల్లో. సో ఇది ఒక కీవర్డ్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఇవేంటివి బేసికల్గా ఇవి టైనీ శాటిలైట్స్, మ్యాక్సిమం దీని సైజ్ అంటే 4 inches అనమాట. అండ్ లియో వరకు వెళ్ళినాయి. అండ్ ఇవి ఎప్పుడు సెకండరీ పేలోడ్స్గానే చాలా వరకు కామన్గా యూజ్ చేస్తారు లాంచ్ వెహికల్లో. నెక్స్ట్ ఏంటి జనరల్గా ఇప్పుడు క్యూబ్సాట్స్ అనేది ఎక్కువ మాట్లాడుకున్నాం. నెక్స్ట్ ఈ క్యూబ్సాట్స్ గురించి కూడా చాలా వరకు డిమాండ్ కూడా పెరుగుతుంది. ఎందుకంటే ఒకటి స్మార్ట్ ఫోన్స్ వల్ల. నెక్స్ట్ స్మార్ట్ ఫోన్స్తో పాటు మనకి ఎక్కువ మనం వాడుతున్నాం అంటే కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్. ఇప్పుడు మనం ఏంటంటే ఎక్కువ మనకి ఎలక్ట్రానిక్స్ మీద డిపెండ్ అవుతున్నాం కాబట్టి వీటి తరగతి డిమాండ్ కూడా మనకి పెరుగుతుంది. ఒకటి స్మార్ట్ ఫోన్స్ అండ్ కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్. దీనివల్ల ఏంటంటే మనకి రెడీమేడ్ టెక్నాలజీస్ అనేవి ఫ్యూచర్లో ఆలోచించుకోవాలి ఎప్పుడైనా సరే. అది కూడా మనకేంటే ఈ క్యూబ్సాట్ వల్ల అంటే ఒక కొన్ని శాటిలైట్ అంటే ఈ శాటిలైట్ ద్వారా కొన్ని ఫంక్షన్స్ అనేవి కూడా పర్ఫామ్ చేయడానికి మనకి ఈజీగా ఉంటుంది. అలాగే మనకేంటి లాస్ట్ ఇయర్ ఏంటి గూగుల్ నెక్సస్ 1 స్మార్ట్ ఫోన్. సో దీని ద్వారా ఏంటో వరల్డ్స్ ఫస్ట్ ఫోన్ సెట్ అనేది మనకి ఆర్బిట్లో పంపించారు. అదేంటది స్ట్రాండ్ 1. ఎందుకంటే ఫ్యూచర్ గురించి వీళ్ళు ముందుగానే ఆలోచించారు. క్యూబ్సాట్స్ యొక్క డిమాండ్ అనేది రోజు రోజుకు పెరుగుతుందని చెప్పి ముందుగానే వీళ్ళేంటి గూగుల్ నెక్సస్ 1 స్మార్ట్ ఫోన్ స్టాండ్ 1 అనేది పంపించారు. సో ఇదొకటి మనకి కీ పాయింట్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అండ్ దీంట్లో కూడా మనకి ఏంటి క్యూబ్సాట్ వల్ల కూడా చాలా అడ్వాంటేజ్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకునే ఇప్పుడు ఒక నానో సెట్ తీసుకుంటే దానికి చాలా వరకు ఖర్చు అవుతుంది. లైక్ $1,50,000 నుంచి ఒక $1 million దాకా ఖర్చు అవుతుంది. అదే మనకేంటి ఒక సింపుల్ క్యూబ్సాట్ అయితే మనకి ఇంకా తక్కువ ఖర్చు అవుతుంది. నెక్స్ట్ క్యూబ్సాట్ కన్స్ట్రక్షన్ కూడా చాలా ఈజీ అనమాట. అలాగే చాలా తక్కువ టైం పడుతుంది. అలాగే మనకేంటి ఇప్పుడు మీకు కామన్గా చెప్పినట్టు ఏంటి ఇవన్నీ సెకండరీ పేలోడ్స్ కింద మనం పంపిస్తున్నాం. అలాగే ఎక్కువ మనం పంపించడానికి కూడా అవకాశం ఉంది ఒక ప్రైమరీ పేలోడ్తో పాటు. సో ఇదొక మెయిన్ అడ్వాంటేజ్ అనమాట. అండ్ ఇంకోటి ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది అంటే ప్రొపల్షన్ గురించి కూడా చెప్పాలి. దీంట్లో ఏంటంటే కన్వెన్షనల్ రాకెట్ ఫ్యూయల్ అనేది దీనికి క్యారీ చేయాలన్నమాట. సో ఎందుకంటే దీంట్లో చాలా వరకు సేఫ్టీ ఇష్యూస్ కూడా ఉంటాయి కాబట్టి జస్ట్ ఇది ఎప్పుడు కూడా మనకి కన్వెన్షనల్ రాకెట్ ఫ్యూయల్ అనేది క్యారీ చేయదు. సో ఇది ఒకటి మనకి గుర్తుపెట్టుకోవాలి. సో ఇవి మనకి జనరల్ కీ పాయింట్స్ మనకి క్యూబ్సాట్స్ గురించి. జస్ట్ ఈ బేసిక్ థింగ్స్ మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అండ్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ IAS APPS TST Lectures. Thank you.